ఇక్కడ ఇంకొక మాట చెబుతాను నేను. ఇందులో లీలోపాఖ్యానం ఒక మంచి కథ ఉంది. లీలాదేవి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్త కులపద్ముడు, ఆయన రాజు, ఆయన మరణించాడు. ఈ భార్యాభర్తల మధ్యలో గొప్ప అనుబంధం ఉంది. ఆ లీలావతి భర్తని విడిచిపెట్టలేకపోయింది. భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చినా దహనం చేయడానికి వీల్లేదు. నా భర్త బతకాల్సిందే. పురాణ కథల్లో ఎక్కడో విన్నాను నేను, భార్యలు భర్తలు బతికించుకున్నారని. నా భర్త బతకాల్సిందే. ఆవిడ శవాన్ని అక్కడ పెట్టుకుని సరస్వతీదేవి విగ్రహం దగ్గర కూర్చుంది. ఆవిడ సరస్వతి ఉపాసకురాలు. అక్కడ కూర్చుని ఆవిడ సరస్వతీదేవిని అదే రకంగా యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రన్విత, యా వీణావరదండ మండిత కర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జడ్యాపక. ఇలా సరస్వతీదేవి యొక్క శ్లోకాలు, మంత్రాలు ఏమున్నాయో అవన్నీ జపం చేస్తే ఆవిడ అదృష్టమమ్మ. ఆవిడ కృషి ఫలించి ఆశ్చర్యకరంగా సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడికి కలలో కాదు, ఇలలోనే ప్రత్యక్షమైంది. మన పురాణాల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి జరగవు కాబట్టి జరగలేదు అనద్దు. త్యాగరాజస్వామి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తిని చూశాడు. అన్నమయ్య అరివేలు మంగాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని చూశాడు. భక్త కన్నప్ప భ్రమరాం జ్ఞానప్రసూనాంబిక సహితంగా కాళహస్తీశ్వర స్వామిని చూశాడు. మనం ప్రయత్నం చేస్తే మన ఇళ్లల్లోనే మనం కూడా చూడగలం. ప్రయత్నం చేయాలి. ఓడిపోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు. భగవద్ దర్శనం కోసం తపిస్తూ ప్రాణం పోతే అంతకంటే గొప్ప జీవితం ఉంటుందా? ఈ పిచ్చి ప్రయత్నాలు దేనికోసమో చేయడం కంటే దానికోసం చేయొచ్చు కదా. తల బద్దలు కొట్టుకున్నా పర్వాలేదు, భగవద్ దర్శనం అవుతుందంటే. అంత చేస్తే ఆవిడ కనిపించింది. ఆవిడని అడిగింది, నా భర్త అలా చనిపోయాడు, నాకు భర్త దక్కాలంటే ఆవిడ చెప్పింది, లీలా, నువ్వు నాకు భక్తురాలివి కాబట్టి నేను దర్శనమిచ్చా. కానీ జాతస్యకి ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. పుట్టిన ప్రతి వారికి చావు తప్పదు, చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఈ జనన మరణ చక్రంలో నీ భర్త ఇరుక్కున్నాడు, నువ్వు ఇరుక్కున్నావు. నువ్వెంత మమకారం ఉన్నా వదిలిపెట్టక తప్పదు. కావాలంటే నాతో రా, నీ భర్త ఎక్కడున్నాడో చూపిస్తా. ఇది మాయ. భగవంతుడు కనిపించి స్వయంగా ఈ జగత్తు మాయా అని చెప్పడం మనకి. ఆ అదృష్టం ఆవిడికి పట్టింది, మనకి పడుతుందా? తప్పిస్తే మనకి పడుతుంది. ఆవిడ కనిపించి వెంటనే ఈవిడ చేతులు పట్టుకుని తీసుకెళ్ళి యోగ వాసిష్ఠంలో లోకాలన్నీ తిప్పితే ఇక్కడ చనిపోయాడని అనుకుంటున్న భర్త శరీరం ఎక్కడుంది, కానీ ఆయన అక్కడ వేరే గ్రామంలో, గిరిగ్రామం అనే గ్రామంలో గణపాఠి గారి ఇంట్లో పుట్టేశాడు. అప్పుడే గణపాఠి గారి ఇంట్లో పుట్టేశాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞానం కోసం తప్పించాడు, మహారాజు అయి ఉండి. రాజుగా అది పొందలేకపోయాడు. ఆ పుణ్యం వల్ల ఆయన గణపాఠి గారి ఇంట్లో పుట్టాడు. అంతేకాదు, ఇక్కడి నుంచి సరస్వతీదేవి లీలావతీదేవిని తీసుకుని గణపాఠి గారి ఇంటికి వెళ్ళేలోగా 16 ఏళ్ళు గడిచిపోయాయి. గణపాఠి గారి అబ్బాయికి 16 ఏళ్ళు వచ్చేసాయి. ఈ లీలావతి అదే వయస్సులో అదే శరీరంతో ఉంది. సరే, సరస్వతీదేవి ఎప్పుడూ 30 ఏళ్లలాగే ఉంటుంది. దేవతలందరూ అంతే, త్రిదశాఖ అంటారు వాళ్ళు. శివుడు, విష్ణువు, లక్ష్మి, సరస్వతి అదృష్టవశాత్తు మనకి దర్శనమిస్తే వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. మనం ఏదో ఊహిస్తున్నట్టుగా పెద్దవాళ్ళు అయిపోతారు అనుకో, వాళ్ళు అవ్వరు. 3000 ఏళ్ళు వయస్సున్న వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. నిత్య యవ్వనంతో ఉంటారు వాళ్ళు. అందుకని ఆవిడ అలాగే ఉంది. ఆవిడ రూపానికి ఇబ్బందులు. ఈ లీలావతి తన రూపంలో ఆవిడకు 50 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళలాగే ఉంది. అక్కడ భర్త కనపడుతుంటే ఆవిడకి ఖచ్చితంగా నా భర్త అని అనిపిస్తోంది. ఇప్పుడు గణపాటి గారి అబ్బాయి వాడికి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? ఇవన్నీ చూపించి నీ భర్త చచ్చిపోయి నీ లెక్క ప్రకారం 20 అరగంట అయింది, లోకం లెక్క ప్రకారం 16 సంవత్సరాలు అయింది. ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. అనవసరపు మాయలన్నీ పెట్టుకోవచ్చు. ఈ జగత్తులన్నీ నీటి తుంపరల్లాగా, నీటి బుడగల్లాగా పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా ఎందుకు ఈ వ్యామోహం అని ఆవిడ చాలా ఉపదేశం చేస్తుందమ్మా. అందులో 2 శ్లోకాలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ప్రతిభాంతి జగంత్యాసు ప్రతిభాంతి జగంత్యాసు మృతిమోహాదనంతరం ప్రతిభాంతి జగంత్యాసు మృతిమోహాదనంతరం జీవనస్యోన్మీలనతాక్ష్ణోకో జీవనస్య ఉన్మీలితస్యాక్ష్ణోకో రూపాణీవ అఖిలాన్యలం. ఈ ప్రతిభాంతి జగంతి ఆసు,
ఈ ఈ బ్రహ్మాండాలన్నీ ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే నీటి బుడగలు అర్థమైతే నీకు అర్థమవుతాయని చెప్పింది. మీరు కూడా ప్రయత్నం చేయండి. స్నానం చేసేటప్పుడు ఒట్టినే స్నానం చేసి బయటికి రావడం కాదు, బకెట్లో కుళాయి తిప్పుతాం కదా, ఆ కుళాయి నుంచి ధార పడుతుంది కదా, నీటి బుడగలు కుళాయి దగ్గర పడుతూ ఉంటాయి, బకెట్ చివరిలోకి వచ్చి మాయమవుతూ ఉంటాయి. చూసుకోండి, కుళాయి దగ్గర మొదలవుతాయి, ఇలా బుడగలు చక్కగా చిన్నవి పెద్దవి గాలి బుడగల్లా తేలి బకెట్ చివరిలోకి వచ్చి మాయమవుతాయి. పెద్ద గోలె ఉందనుకోండి, అందులో కుళాయి ధార పడింది అనుకోండి, మధ్యలో నీటి బుడగలు వచ్చి గోలెం చివరకు వచ్చి మాయమవుతాయి. ఆ బుడగలు పుట్టి గోలెం చివరకు వచ్చి ఎలా మాయమవుతున్నాయో ఈ బ్రహ్మాండ గోళాలన్నీ అలాగే పుట్టి మాయమవుతాయి. ఇది ఒక మహాలీల సాగుతోంది ఇక్కడ. జీవనస్య ఉన్మీలనస్య, కళ్ళు తెరిచి చూడగానే మనకి ప్రపంచం అంతా విభిన్నంగా కనపడుతూ ఉన్నట్టే మృతి చెందిన తర్వాత ఒక గొప్ప అనుభవం ఉంటుందండి. అది ఎవరు వచ్చి మనకి చెప్పలేదు కాబట్టి మనం నమ్మట్లా, కానీ మహర్షులు గ్రంథాల్లో చెప్పారంటే నమ్మాలి కదా. ఏం చెబుతున్నారో తెలుసా? అక్కడ కూడా ఎలా ఉంటాయంటే పైకి వెళ్ళిపోయినప్పుడు జీవుడికి వాడి శరీరం కాదుట, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక మనిషి కింద కనపడతాడు. విడగొట్టారు కాబట్టి తెలంగాణ రెండో మనిషి కింద కనపడతాడు, లేకపోతే ఒక మనిషి. కర్ణాటక వేరే మనిషి, ఇండియా అంతా కలిపి ఒక పెద్ద లావు అయిన మనిషి కింద కనపడతాడట. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అన్ని రకరకాల జీవుల కింద కనపడి సూక్ష్మలోకాల్లాగా అయోమయంగా ఉంటాడట మనిషి. మరణం తర్వాత మనం అందరము పొందపోయే అనుభవం యోగ వాసిష్టం ప్రమాణంగా వశిష్ఠుడు చెబుతున్న మాట. అప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది తెలుసా? అయ్య బాబోయ్, ఇంత పెద్ద బ్రహ్మాండంలో మనమెవళ్ళం బుడగా, ఈ బుడగలో మళ్ళీ ఒక ఆడ బుడగ, ఒక మగ బుడగ, 4 పిల్ల బుడగలు, ఏంటి సంత? వాడికి అర్థమైంది, అప్పుడు అర్థమైంది వేదాంతం. కానీ కిందికి రాగలడా? కిందికి రాగానే మళ్ళీ తల్లి కడుపులో పడగానే, తల్లి కడుపులోంచి బయటపడగానే నా బంగారు కొండే అనగానే మొత్తం గోవిందా గోవిందా, ఇదే అమ్మ, ఇదే నాన్న, ఇదే జీవితం అనుకున్నాడు. ఆ పైకి వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది. అందుకే మృతజీవికి చేసేటువంటి సంస్కారాలన్నీ ఆ పురోహితులు చెప్పినట్టుగా శాస్త్ర ప్రకారం చెయ్యాలి. ఏ దానం చేయమంటే ఆ దానం చెయ్యాలి. గృహదానం అంటే ఉన్న వాళ్ళందరూ ఇల్లే ఇవ్వాలి. మనకేమో 5-6 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే పూరి గుడిసె కూడా ఇవ్వవు. గృహదానం ప్రత్యామ్నాయ 500 సమర్పయామి, 500కి ఇల్లా ఎక్కడైనా వస్తుందా? అంతవరకు అక్కర్లేదండి. సువర్ణ దానం అని చెప్తారు, ఖచ్చితంగా సువర్ణ దానమే చెయ్యాలమ్మా. శాస్త్రం చెప్పిన మాట మనుస్మృతి సహా అనేక గ్రంథాల్లో భారతంలో సహా ఉన్నమాట. ఒక స్త్రీ పోతే ముత్తైదువుగా ఆవిడ ఆభరణాలన్నీ పురోహితులకి ఊళ్ళో ఉండే పేదవాళ్ళకి దానం ఇయ్యమని చెప్పారు. ఎవరికి నచ్చదు ఈ మాట నాకు తెలుసు. ఇంట్లో కోడళ్ళు కూతుళ్ళు కూర్చొని మొత్తం దీపావళి సామాను పంచుకున్నట్టు పంచుకోవడం కాదు ఇక్కడ. నీకు టపాకాయ, నాకు తలకాయ. శాస్త్రం ఏం చెప్పిందంటే కోడళ్ళకి లేదు, కూతుళ్ళకి లేదు, ఎవ్వరికి హక్కు లేదు. పౌరోహిత్యం చేసిన బ్రాహ్మణుడికి ఇవ్వండి, ఆయన కర్మకాండ చేశాడు, దానం ఇవ్వండి. ఊళ్ళో పేదవాళ్ళకి ఇవ్వండి. ప్రతి జమీందారీ స్త్రీలు కానీ జమీందారీ పురుషులు కానీ పోయినప్పుడు వాళ్ళ ఆభరణాలు పేదవాళ్ళకి ఇస్తే భారతదేశంలో పేదరికం ఉండదండి, భారతదేశంలో పేదరికం ఉండదు. కానీ మనకి నచ్చదు ఇదంతా. ఎందుకెత్తాం? మనం సంపాదించుకునే పేదవాళ్ళ మీద ఎవ్వరికీ జాలి ఉండదు. పేదవాళ్ల మీద జాలి కోసమే ఈ జీవుడు మొత్తం ప్రవచనాలన్నీ చెబుతాడమ్మా, అనుమానం ఏం లేదు. నేను పేదల పార్టీ, నేను పేదల పార్టీ. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. మీకు ఆభరణాలు ఉన్నాయి కదా అనొచ్చు. ఒక 16-17 ఉంగరాలు ఇప్పుడు నా చేతి నుంచి వెళ్ళిపోయాయి అమ్మా, ఇప్పటికే వెళ్ళిపోయాయి. బలహీనులకే పెడతాయి ఖచ్చితంగా. నేను ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ ఎడంచేయి చూస్తుంది, ఈ ఉంగరం ఉందా వెళ్ళిపోయిందా అన్నాను. రెండో ఉంగరం పెట్టేది ఎందుకే? ఎక్కడైనా ఎవడో మంచి పద్యం చెబితే నాకు నచ్చితే ఇచ్చి పారేస్తాను. మనకి ఎవరో పెట్టారు, మనం పెట్టేసాం, అయిపోయింది. ఇక్కడ వేలుకాడిగా ఉంది, ఇంకోటి పెట్టుకుంటాడు. నాకే ఇవన్నీ కూడగట్టి కొడుకులకి కోడళ్ళకి ఇచ్చామనుకో, మాకవి బహుమతులు, వాళ్ళకి అది బంగారం అమ్మేస్తారు, తాకట్టెట్టేస్తారు. ఇది నేను 1000 పద్యాలు అప్పగిస్తే వేసిన కంకణం. మా పిల్లలకి ఏమన్నా అదృష్టవశాత్తు మంచి పిల్లలు బాగానే చూస్తారు, కానీ ఏమనుకుంటారు? బంగారం కింద కనపడుతున్నాడు, కంకణం ఎందుకంటారంటే అది బంగారం, జస్ట్ గోల్డ్, యూ కెన్ మార్టిగేజ్ ఇట్. ఇంత తేడా ఉందండి ఇవ్వడంలో తేడా. అందుకని సంపన్నమైన స్త్రీల ఆభరణాలు ఊళ్ళో పురోహితులకి చెందాలి. రెండోది పేదవర్గానికి చెందాలి. పురోహితులకు ఎందుకంటే వాళ్ళ కర్మకాండ చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, అలాగే పేదవాళ్ళకి బాగుండాలి. అంతేగాని మొత్తం మనవాళ్ళని కూర్చోబెట్టి పంచుకోవడం కాదు ఇక్కడ. ఇది దానం చేసే విధానం.
అందుకని జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడైనా వెళ్ళిపోయేదే కదా. ఎలా ఏర్పడిందో కూడా చెబుతోంది ఇప్పుడు ఖచ్చితంగా. మృతి చెందితే కానీ ఎవరికి అర్థం కాదు ఆ విషయం. అప్పుడు అర్థమైనా చేసేది ఏం లేదు కదా. అప్పుడు ఆ జీవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఆ అత్తగారు మామగారు పెద్దవాళ్ళు ఎవరు పోయినా పైనుండి చూశాడు కదా, మా అబ్బాయి అన్నీ ఇచ్చేస్తే బాగుండు, అన్నీ ఇచ్చేస్తే బాగుండు. వాడు ఎవడో మొత్తం లోపల నొక్కేసాడు. ఇక్కడ శవాన్ని నుంచి ఊడరాని ఉంగరం కూడా చెయ్యి కోసి లాగేస్తారండి వీళ్ళు. ఇల్లు బంగారంగా లాగే ముందే లాగే, లేత రాదు, గట్టిపడిపోతుంది. ఉంగరం కోసమే వీడు బతుకంతా. పై జీవుడు ఏమనుకుంటాడంటే, స్వామి ఈ చేసిన షోడశ మహాదానాలే వాడికి దారి చూపిస్తాయి, లేకపోతే అడ్డగోలు దారిలో పెడతాడు వాడంతా. గరుడ పురాణంలో ఉంటుంది ఈ విషయం. మీకు వినాలంటే వరంగల్లో 2 రోజులు గరుడ పురాణం మాట్లాడాను. మా శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్లో ఉంది, శుభ్రంగా వినండి. పాపం వాళ్ళందరూ పాపాలు తగ్గిపోతాయి, పుణ్యాలు పెరుగుతాయి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కానీ తెలియదు కదా, అప్పుడు తెలిసి చేసేది ఏం లేదు కదా. అందుకని సృష్టి ఎలా ఏర్పడిందంటే లీలా అని చెప్పి పరమాణవు సర్గవర్గా నిరర్గళం, పరమాణవు సర్గవర్గా నిరర్గళం, మహాచితే స్ఫురం శర్క రుచీవత్రసరేణవక. పరమాణువు నుండి సృష్టి ఏర్పడింది. పరమాణువులో ఏముంటాయి? విజ్ఞాన శాస్త్ర అన్వయం చేసుకుందాం. పరమాణువులో 3 అణువులు ఉంటాయి: ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు. ప్రోటాన్ అనేది అక్కడ స్థిరంగా ఉంటుంది, న్యూట్రాన్ అనేది దాని పక్కనే ఉంటుంది, అది ఇంచుమించు స్థిరంగానే ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ పర్యటన చేస్తూ ఉంటుంది. ఎలా తిరుగుతుందో తెలియదు, ఎక్కడికెడుతుందో తెలియదు. ఎలక్ట్రాన్ల గతి నిశ్చయించడం కష్టమని హైసెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త అజ్ఞేయవాదం అనే సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఆ ఎలక్ట్రాన్ల గతి కారణంగానే మన మనస్సు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంది. సైన్స్కి మనస్సుకి సంబంధం అది. ఆ ఎలక్ట్రాన్ల గతిని నిర్ధారించగలిగితే మనస్సును వెంటనే ఆపేయచ్చు. వాటి మొత్తం గతిని నిర్ధారించడం తపస్సు ద్వారా సాధ్యం, ప్రాణాయామం ద్వారా సాధ్యం, యోగాభ్యాసం ద్వారా సాధ్యం. అది మన భారతీయ ఋషులు కనిపెట్టారు ఖచ్చితంగా. దేని పర్యటనైనా, దేన్ని తిరగబడ్డమైనా ఆపేయచ్చు ఖచ్చితంగా. ఆ పరమాణువులే మొత్తం జగత్తంతా మహాశక్తి రూపంలో వ్యాపించింది. ఆ మహాశక్తే సృష్టికి మూలమైన మూలకాలుగా మారింది. ఆ మూలకాల్లోనే కొన్ని రకాల రసాయనాలు ఏర్పడ్డాయి. ఆ రసాయనాల కారణంగానే మన శరీరానికి ప్రోటీన్లు, ఎమినో యాసిడ్లు, DNA, RNA, క్రోమోజోమ్స్, జీన్స్, జన్యువులు అనబడేవి, కణజాలం, కండరాలు, రక్త మాంసాలు, అస్థికలు మొదలైనవన్నీ ఏర్పడ్డాయి. ఇన్ని ఏర్పడి శరీరం పుట్టాక ఆ మహాశక్తి అందులో ప్రాణశక్తిగా ప్రవేశించింది. ఆ శరీరపు రూపంలో ఉన్నది ఆవిడే, లోపల శక్తిగా ప్రవేశించింది ఆవిడే. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు భౌతిక రూపంలో, ఆధ్యాత్మిక రూపంలో, సూక్ష్మ రూపంలో కనపడుతున్నదంతా ఒకటే శక్తి. యత్ సాకారం చ నిరాకారం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమక. ఆకారం రూపంలో కనిపిస్తున్న నీ శరీరమేనా, నిరాకారమైన ఆత్మైనా ఒకే ఒక భగవంతుడు స్వరూపం. దాని పేరు ఆత్మ. భగవంతుడు అనేది కూడా మనకు అర్థం కావడం కోసం పెట్టిన మాట. దాని పేరు ఆత్మ. ఇంకా చెప్పాలంటే తత్, అది ఏదో చెప్పలేం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అది ఏమి జంతువు కాదు. తదేజతి తన్నైజతి, అది కదులుతుంది, అదే కదలదు. కాబట్టి దాన్ని అది అని మాత్రమే అంటారు తత్ అని. ఆ తత్పరమైన పరమార్థం ఒక్కటే లెక్కమ్మ, మిగిలినవేవి ఇక్కడ లేవు. అందుకని నీ భర్త గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఆయన ఇప్పటికి 2వ జన్మ ఎత్తాడు, 3వ జన్మ ఎత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నట్ట చెప్పింది సరస్వతీదేవి జాతకం. ఏమిటో తెలుసా? ఆ గణపాటి గారి అబ్బాయికి పెళ్ళి అవుతుంది అనుకుంటున్నావేమో, అవ్వదు. వాడు 17వ ఏట చనిపోబోతున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రుల దుఃఖం. వాడి కర్మ వాడిది. అప్పుడు నీ భర్త మళ్ళీ వేరే జన్మెత్తుతాడమ్మా, నువ్వు వాడి కోసం ఎందుకు ఏడుస్తావు? ఇక్కడ నీ జన్మలో ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యం కదా. నన్ను ఎందుకు ఉపాసించావు? భర్తల్ని బతికించుకోవడం కోసమా? పని లేక ఏం చేస్తావు? బతికిస్తే ఎన్నాళ్ళు చేసినా ఇదే సంసారం కదా. ఆత్మజ్ఞానం పొందవమ్మా అని లీలోపాఖ్యానంలో సరస్వతీదేవి ఆ లీలావతీదేవికి ఉపదేశాన్ని ముగించింది. మనం కూడా ముగిస్తూ చరమంగా ఒక్క శ్లోకం యోగ వాసిష్ట సారాంశంగా చెప్పుకుందాం. ఈ లీలావతి ఘట్టం చదివినప్పుడు సరస్వతీదేవి గురించి నేను పడిన తపన ఒక్క నిమిషంలో చెప్పి, తర్వాత సారాంశాన్ని చెప్పి 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటాం. ఒక గ్రంథం చదివితే తపనతో చదవాలి. నాకు అనిపించింది అప్పుడు, ఏమి లీలావతీదేవి కనపడతావు? నేను 325 అవధానాలు చేశా, సహస్రావధానం చేశా, నాకు కనపడకూడదా?
నేనేం పాపం చేశా? మేము సరస్వతీదేవిని ఆరాధించలేదా? ఇష్టదైవం అని పుస్తకం వేశాం. సరస్వతీదేవి మీదే 70 పద్యాలు ఉన్నాయి అందులో. ప్రతి అవధానంలో సరస్వతీదేవి మీద పద్యం చెప్పాం. అందుకని యోగ వాసిష్టంలో ఈ ఘట్టం చదవగానే నాకేమనిపించిందంటే, ఏ విధి వేడుకొన్న కనిపింపవు, ఏ విధి వేడుకొన్న కనిపింపవు, యోగ వశిష్టమందు లీలావతి పుణ్యమేమి పదలాస్య విలాసిని నాదు పాపమేమో విషదంబుగాదు. ఏ విధి వేడుకొన్న కనిపింపవు, యోగ వశిష్టమందు లీలావతి పుణ్యమేమి పదలాస్య విలాసిని నాదు పాపమేమో విషదంబుగాదు. తేల్చుమమ్మా వదలన్నిలున్ కదలుమా కరుణించుమా కానిపించుమా అని నేను రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉంటే 6 గంటల 20 నిమిషాలకి సరస్వతీదేవి దగ్గర ఓ పద్యం చెప్పుకునే సంధ్యావందనం చేసుకుంటాను. అలా మీ ఇంట్లో విగ్రహాల దగ్గర మీరు పద్యం చెప్పలేకపోయినా మాట అయినా చెప్పండి. ఆ కార్చే కన్నీళ్ళేవో అమ్మవారి కోసం కార్చండి. ఇంట్లో ఉండే అయ్యల కోసం, బొమ్మల కోసం కాదు, పనికి మాలిన మేళం కోసం. వీళ్ళ కోసం ఎంత ఏడిచినా ఒకటే, వీళ్ళు ఎవడో మారడు. భగవంతుడి కోసం ఏడిస్తే ఆయన కరుణిస్తాడు. ఇక చివరిగా యోగ వాసిష్టం సారాంశం చెబుతున్నాడు. చిట్ట చివరిలో చెబుతాడు ఆ మాట, గొప్ప మాట. ఒక్క క్షణమైనా మనస్సును నిలపగలిగితే యోగ వాసిష్టం అర్థమైనట్టే అన్నాడు. ఆ మనస్సును నిలపగలిగితే, ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళగలిగితే అది ఎంత గొప్ప విశేషము అంటే, స్నాతం తేన సమస్త తీర్థ సలిలైః దత్తాచ సర్వావని. స్నాతం తేన సమస్త తీర్థ సలిలైః దత్తాచ సర్వావని. యజ్ఞానాం చ కృతం సమస్తం అఖిలాదేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్ధృతాస్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాతు. మీరింటి దగ్గర కూర్చుని ఒక అరగంట జపం చేయండి. నేను మిమ్మల్ని అందరినీ దోసిలి చాచి యాచించే గురుదక్షిణ అది ఒక్కటే. ఒక అరగంట చేయండి చాలు, ఒక అరగంట. ఒక జపం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ముహూర్తాలు ఏం లేవు. ఆడవాళ్ళకు కుదిరే సమయాలు వేరుగా ఉంటాయి, మగాళ్ళకు కుదిరే సమయాలు వేరుగా ఉంటాయి. పర్వాలేదమ్మా, అమ్మవారు క్షమిస్తుందండి. ఉదయమే ఇన్నింటికి అని అనుకోకండి, అదేం లేదు. ఇక హృదయం ముఖ్యం, ఉదయం ముఖ్యం కాదు. యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఆత్మతత్వ విచారంలో నేనెవరు నా నేను అనే స్ఫురణ ఎక్కడ వస్తుందో అక్కడ గనక మనం మనస్సును నిలబెట్టగలిగితే, ఒక్క క్షణం స్థిరంగా ఉండగలిగితే అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే, స్నాతం తేన సమస్త తీర్థ సలిలైః. కుమారస్వామి వినాయక చవితి కథలో తిరిగిన 3 కోట్ల తీర్థాలు మనం తిరిగినట్టే, స్నానం చేసినట్టే. దత్తాచ సర్వావని. బలిచక్రవర్తిలాగా యావత్ భూమండలాన్ని మనం పేదవాళ్ళకి దానం ఇచ్చేసినట్టే, అనుమానం వెళ్ళా. ఆ ఆత్మధ్యానం అంత గొప్పది. అంతేకాదు, యజ్ఞానాం చ కృతం సమస్తం. ఆ యజ్ఞం ఈ యజ్ఞం అని లేకుండా సృష్టిలో ఎన్ని యజ్ఞాలు